కాపాడాలి. రైట్, శ్రీరామ్ గారు, ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ అది నచ్చదు, ఆబ్వియస్గా నచ్చదు. ఎలా నచ్చుతుంది ఇది జగన్కి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవకూడదని ఆయన సుప్రయత్నాలు చేశాడు, అవ్వలేదు. సరే, చాలా బ్రహ్మాండంగా ఆశీర్వదించారు ప్రజలు. 124 సీట్లతో వాళ్ళు ప్రభుత్వం వచ్చారు, చేసుకుంటూ వెళుతున్నారు. ఏడాది అయింది, ఏడాదిలోనే అద్భుతాలు జరిగిపోవాలి అంటే కూడా అది కూడా అత్యాశ అవుతుంది, అతిశయం అవుతుంది. కానీ ఇవాళ జగన్ ఆయన పార్టీ నాయకులు చేస్తున్న దాన్ని ఎలా చూడాలి? జరుగుతున్న దాన్ని కూడా ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? మంచి ప్రజలకే కదా మంచి జరుగుతోంది, అది ఇష్టం లేదా ఆయనకి? ప్రజలకి మంచి జరిగితే ఆయనకి మంచి జరగదు కదా. ప్రజలకి మంచి జరిగింది అంటే, ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూటమి ప్రభుత్వం మీద వచ్చింది అంటే, ఆయన ఏదైతే మళ్ళీ నెక్స్ట్ కళ్ళు మూసుకుని ఒక 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వచ్చేసి అధికారంలోకి అనుకుంటున్నాడో ఆ కళ నెరవేరు. సో ఎలాగోలా ఆ కళ నెరవేర్చుకోవాలి కాబట్టి దానికోసం రకరకాల పాటలు పడుతున్నాడు ఆయన. సో అందులో భాగంగానే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడల్లా కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం మొన్న తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అంటే మీరు అన్నట్టు నేను కూడా ఉచిత పథకాలకు వ్యతిరేకం అనుకోండి, అది వేరే విషయం, ఆ టాపిక్ వేరు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతే ప్రామిస్ చేసి వచ్చాయో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది కదా. పార్టీలుగా ఏవైతే ప్రామిసులు చేసి వచ్చారో వాటిని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వాలు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. అందులో భాగంగా తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నారు. గతంలో వీళ్ళు ఇచ్చిన దానికన్నా కూడా ఇప్పుడు డబల్ ట్రిపుల్ ఎంత ఇస్తున్నారో లెక్కలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని రెట్లు అయిపోతుంది. 65,000 ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా ఇచ్చారు సార్. 6 పిల్లలు కూడా ఇచ్చారు. అదే 6 పిల్లలకు కూడా ఇచ్చారని చెప్తున్నారు. నిన్నేదో ఎక్కడో చూసాను నేను, ఒక ఉమ్మడి కుటుంబంలో ముస్లిం కుటుంబం 12 మంది 12 మంది ఉంటే 1,56,000 వచ్చింది. మామూలుగా చూడండి, మనం ముస్లిం కుటుంబాలు మామూలుగానే పేదరికంలో ఉంటాయి, చిన్న చిన్న గదుల్లో ఎక్కువ మంది ఉంటుంటారు. అది ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఎంతమంది ఉంటుంటారు, ఎంత ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఒక ఉమ్మడి కుటుంబంలో కూడా సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. సంపాదించే వాళ్ళు తక్కువ ఉంటే కనుక ఆ ఉమ్మడి కుటుంబం కష్టాలు ఇంకా పెరుగుతాయి. అంటే దాదాపు ఒకటి యావరేజ్ సంపాదన 20,000 అనుకుంటే అండి ఆ కుటుంబాన్ని, అంటే ఏడాదికి 2.5 లక్షలు అయితే దాదాపు 6 నెలల తాలూకా సంపాదన ఒకసారి పడినట్టే ఖాతాలో. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే అలాంటి ఒక కుటుంబానికి, పేద కుటుంబానికి 1,56,000 పడినాయంట. ఒకేసారి 1,56,000 పడితే వాళ్ళు ఎంత సంతోషిస్తారు, వాళ్ళ పిల్లల్ని ఎంత చదువుకోగలుగుతారు. ఇప్పుడు చాలా మంది ముస్లిం పిల్లలు చదువుకు చాలా దూరంగా ఉన్నారు. ఓపెన్ సీక్రెట్, అది అందరికీ తెలిసిందే. మామూలుగా పేదరికంలో ఉండే పిల్లలు ఎలాగో ఇంకా ముస్లింలో కూడా కొన్ని వర్గాలు చాలా పేదరికంలో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఒకేసారి అందరినీ చదివించడానికి అవకాశం దొరికితే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. సో అలా ఆనందపడే అవకాశం మరి ప్రజలకు వస్తే కనుక మరి ప్రతిపక్షంగా వాళ్ళకి ఇబ్బందే కదా. వాళ్ళు రేపు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉండదు. ప్రజలు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు అధికారానికి దూరం అవుతున్నారని అర్థం. సో ఏదో రకంగా దీని మీద ఇబ్బందులు కలిగించాలన్న ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇది చిన్న విషయం కాదండి. గతంలో ఇప్పుడు 2 ముగ్గురున్నారా పిల్లలు అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఇప్పుడు ఎక్కువ మందిని కనమని కూడా చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఒక్కళ్ళకే ఇస్తాను అంటే పాపం మిగతా పిల్లల పరిస్థితి, ఇది ఒక సామాజిక సమస్య కూడా అవుతుంది, మానసిక సమస్య కూడా అవుతుంది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్లో ఒక పిల్లడికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, సరే ఆ పిల్లాడిని బడికి పంపించారనుకోండి. రెండో పిల్లోడు ఎవరో ఉన్నారు, వాళ్ళని మాత్రం ఇంట్లో కూర్చోబెట్టారు. అప్పుడు ఆ రెండో ఇంట్లో ఖాళీగా ఉన్న పిల్లాడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నయ్యనో తమ్ముడినో పంపించారు, నన్ను మాత్రం చదువుకు దూరం చేశారని ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉంటుంది? సో గతంలో శ్రీరామ్ గారు మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. ఇవాళ ఇచ్చే 13,000 15,000